నమస్తే మధురములు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనసు దోచే మధురమైన స్వీట్లు అందించాలన్నా, తినాలనిపించే తీరైన స్వీట్లు అందించాలన్నా, నోరూరించే నాణ్యమైన స్వీట్లు అందించాలన్నా అది ఒక్క మన మధురములకే సొంతమని మీకు కూడా తెలుసు కదా. మరి మన మధురములు కూడా మీకోసం అన్ని రకాల స్వీట్లను ఎప్పటికప్పుడు పరిచయం చేస్తుంది కదా. అందులో భాగంగా ఈ రోజు నేను మీకోసం ఓ సరికొత్త స్వీట్ తో సిద్ధంగా ఉన్నా. దాని పేరే పిస్తా రైస్ కీర్. పిస్తా రైస్ కీర్ నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు కదా. మరైతే నేను నేర్పించేస్తున్నా, కేర్ఫుల్ గా వాచ్ చేయండి. ఫస్ట్ ఏం చేసుకోవాలి, మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులో పిస్తాలను చక్కగా నైట్ పూట నానబెట్టి దాని పొట్టు తీసి ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నా. ఒకవేళ వెంటనే మనకు కావాలనుకుంటే చక్కగా వేడి నీటిలో ఇవి వేసేసి పిస్తాలను వేసేసినా చక్కగా పొట్టంతా వచ్చేస్తుంది. నేనైతే ఒక పావు కప్పు పిస్తాల్ని ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నా. వీటిని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా 1 స్పూన్ కొద్దిగా పాలు వేసుకుందాం, ఎందుకంటే అంటుకుపోతుంది కదా, మనకి పేస్ట్ లాగా రావాలి. సో 1 స్పూన్ పాలను వేస్తున్నా, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం. మనకి పిస్తా అనేది చక్కగా పేస్ట్ లాగా రావాలి, ఇంకాస్త పేస్ట్ రావాలి. కొద్దిగా పాలను యాడ్ చేసుకుందాం. చూస్తున్నారా, చక్కగా పేస్ట్ లాగా తయారైపోయింది. ఈ విధంగా మనకి పేస్ట్ లాగా రావాలి. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇందులో పాలు 1/2 లీటర్ పాలు వేస్తున్నా. మరిగిన పాలనే వేసుకున్నాం 1/2 లీటర్. ఇందులో నానబెట్టిన బాస్మతి రైస్, చక్కగా బాస్మతి రైస్ అయితే మంచిగా స్మెల్ వస్తుంది కదా, అందుకే మనం బాస్మతి రైస్ ని తీసుకున్నాం. ఇది ఒక పావు అయితే సరిపోతుంది. అలానే సగ్గు బియ్యం, రైస్ ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో సగ్గు బియ్యం కూడా అదే క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. సగ్గు బియ్యం కూడా వేసేసాం. అలానే పంచదార పావు అన్ని తీసుకున్నాం కదా, రైస్ అలానే సగ్గు బియ్యం, ఇది మాత్రం 1/2 కప్ తీసుకోవాలి. కీర్ అన్నాం కాబట్టి కాస్త స్వీట్ ఎక్కువగా ఉంటే టేస్ట్ గా ఉంటుంది. అలానే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా ఇందులో వేసేసుకుందాం. యాలకుల పొడి, ఇందులోనే కుంకుమ పువ్వు, కలర్ కోసం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకుందాం. అన్ని వేసేసాక ఒక్కసారి కలుపుకుందాం. నానబెట్టిన బాస్మతి బియ్యం, అలానే సగ్గు బియ్యం, పంచదార, యాలకుల పొడి, కుంకుమ పువ్వు అన్నిటినీ వేసేసి కాస్త ఉడకనియ్యాలి. ఈ వైపు ఉడుకుతూ ఉంది, ఈలోగా మూత కూడా పెట్టేద్దాం. ఈ స్టవ్ కూడా ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నాక పాన్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనకి నెయ్యితో పనొచ్చు. 1 స్పూన్ నెయ్యిని వేస్తున్నా. ఇది కాస్త కరిగాక ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా, మిక్సీ చేసుకున్నాం ఈ పిస్తా పేస్ట్ ని వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. పిస్తాలో ఉండే పోషక విలువలు అన్ని ఇన్ని కాదండి. పిస్తా గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. పిస్తాలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుందంట. అందుకే మనకి ఆకలిగా ఉండేటప్పుడు ఒక 2-3 పిస్తాలు తిన్నా పొట్ట ఫుల్ గా ఉండే ఫీలింగ్ వస్తుంది, అలానే వెంటనే ఎనర్జీ వస్తుంది కదా. అంతేకాదు
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ వల్ల గుండె జబ్బులను కూడా దూరం చేస్తుందంట, క్యాన్సర్ రాకుండా కూడా చూస్తుంది. సో ఎంత యూజెస్ ఉన్నాయి కదా. ఏముంది, రోజుకు ఒక 2 పిస్తాలను వేసుకుంటే, అలానే మనం లాంగ్ డ్రైవ్స్ కానీ వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, కాస్త లేట్ అవుతుంది జర్నీలో, అలాంటప్పుడు మనకి ఆకలి అవుతుంది, అప్పుడప్పుడు మనం తినాలన్నా ఏం దొరకదు. వెంటనే ఎనర్జీ రావాలనుకుంటే బ్యాగ్ లో 2 పెట్టుకొని పిస్తాలు అలా వేసుకోండి, మంచి ఎనర్జీ వస్తుంది. అలానే ఎన్ని యూజెస్ ఉన్నాయి కదా, మరి మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. సో చూసారు కదా, నేతిలో వేయించేటప్పుడు దీని కలర్ కాస్త మనకి చేంజ్ అవుతుంది. పచ్చగా ఉంటుంది కదా పిస్తా, ఆ కలర్ నుంచి లైట్ గా బ్రౌన్ కలర్ లోకి కొంచెం చేంజ్ అవుతుంది. ఓకే, ఇదైతే చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు పక్కన పాలు ఎంతవరకు వచ్చాయో ఒకసారి చూద్దాం. ఓ, మనం వేసుకున్న బియ్యం, సగ్గు బియ్యం చక్కగా ఉడుకుతుంది. కలుపుదాం. ఓకే, కుంకుమ పువ్వు కూడా వేసాం కదా, దీనికి కూడా చక్కగా ఎల్లోయిష్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఈ వేసుకున్న పిస్తా పేస్ట్ ని ఇందులో వేసేసుకోవాలి. రైట్, వేసుకొని ఓసారి చక్కగా కలుపుకోవాలి. బియ్యం కదా కొంచెం టైం పడుతుంది, అలానే పాలు కూడా కాస్త దగ్గర పడాలి. మనం వేసుకున్న పిస్తా కూడా ఇందులో చక్కగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి కొంచెం దగ్గర అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఓ, టోటల్ గా దగ్గరకు వచ్చేసింది. చూస్తున్నారా, పొగలతో గుమగుమలాడుతూ. వావ్, మంచి స్మెల్ వస్తుంది. సగ్గు బియ్యం, వేసుకున్న బియ్యం అన్ని చక్కగా ఉడికిపోయాయి. మనం పిస్తా పేస్ట్ కూడా వేసాం కదా, ఆ కలర్ గ్రీన్ గా ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. బౌల్ తెచ్చుకుందాం. వేడి వేడిగా ఈ పిస్తా రైస్ కీర్ ని సర్వింగ్ బౌల్ లోకి వేసేస్తున్నా. ఓకే, చూస్తున్నారా, మంచి కలర్, చక్కగా మధ్యలో పిస్తా కూడా కనిపిస్తూ, ఫైనల్ గా దీనిపైన చిన్నగా తురిమిన పిస్తాను కూడా వేసుకున్నాం. ఎందుకంటే పిస్తా రైస్ కీర్ అన్నాం కదా, పిస్తా కనిపిస్తేనే ఇంకా లుక్ బాగుంటుంది. అయిపోయింది. వాట్ ఏ కలర్ కాంబినేషన్, ఎల్లో అండ్ గ్రీన్. నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అని యాంగ్జైటీతో ఎదురు చూస్తున్నా. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టేస్ట్ చెప్పేస్తా ఎలా ఉందో. నిజంగా ఎక్సలెంట్ ఉందండి. మొత్తం తాగాలనిపిస్తుంది, కానీ వేడివేడిగా ఉంది కదా, సాధ్యం కాదు. కానీ మనం వేసుకున్న పిస్తా చక్కగా ఫ్రై చేసుకుని నేతిలో వేయించుకొని పాలలో వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ మాత్రం పక్కా తెలుస్తుందండి. ఎక్సలెంట్ ఉంది. దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పిస్తా రైస్ కీర్ కు కావలసిన పదార్థాలు: 1/2 లీటర్ పాలు, 1/2 కప్పు నానబెట్టిన పిస్తా, 1/2 కప్పు నానబెట్టిన బాస్మతి రైస్, 1/2 కప్పు నానబెట్టిన సగ్గు బియ్యం, యాలకుల పొడి, 1/2 కప్పు పంచదార, కుంకుమ పువ్వు. తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 కప్పు నానబెట్టిన పిస్తా, 4 స్పూన్ల పాలు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో 1/2 లీటర్ పాలు, 1/2 కప్పు నానబెట్టిన బాస్మతి రైస్, 1/2 కప్పు సగ్గు బియ్యం, 1/2 కప్పు పంచదార, కాస్త యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి ఉడకనివ్వాలి. ఉడికేలోపు మరో స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో 1 స్పూన్ నెయ్యి వేసి కరగనివ్వాలి. అది కరిగాక ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పిస్తా మిశ్రమాన్ని వేసి వేయించాలి. వేయించిన పిస్తా మిశ్రమాన్ని ఉడుకుతున్న పాలలో వేసి దగ్గరయ్యేంత వరకు ఉడికించాలి. ఉడికాక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన పిస్తా రైస్ కి రెడీ. కీర్లో ఇదివరకు మీకు నేను చాలా కీర్లు నేర్పించాను కదా, మరి ఈ రోజు నేర్పించిన ఈ పిస్తా రైస్ కీర్ కూడా ఎక్సలెంట్ ఉందండి. మీరు ఇలాంటి కొత్త కీర్లని ఇంట్లో ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఉండండి. నేను కూడా మీకోసం ఎన్నో రకాల స్వీట్లను మరీ పరిచయం చేస్తూ ఉంటా. మరి ఇది ఇవాల్టి మన మధురిమలు స్వీట్ ఇండియా.
ఈ ప్రోగ్రామ్ ని మీరు మళ్ళీ కనుక చూడాలనుకుంటే యూట్యూబ్ లో అయితే www.youtube.com/etv అభిరుచిలో చూడండి. అలానే ఫేస్బుక్ లో చూడాలనుకుంటే www.facebook.com/etv అభిరుచిలో చూడండి. మరో సరికొత్త స్వీట్ తో రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.